హాయ్. ఏంది పిల్లలు లేరని బాధపడుతురా? బాధపడకండి. ఏం చేస్తాం, అన్ని భగవంతుడు పెట్టింది. మా ఊర్లో ఒక సంఘటన జరిగింది, మీకు చెప్పాలనిపించింది, చెప్తున్నా. పిల్లలు లేరు కదా అని ఎప్పుడు మనం ఏది కానీ, ఆస్తిని కానీ, పైసా కానీ, బంగారమే కానీ, ఏది కానీ అక్క బిడ్డలకో చెల్లె బిడ్డలకో సమాజంలో పాలలకో ఇట్లా ఇట్లా ఏది ఇవ్వకండి. ఎందుకంటే ఆస్తి మన ఆయుధం, మన బలం. ఆస్తి ఉంటేనే మన దగ్గర వస్తారు ఎవరే కానీ, అక్క బిడ్డ అయినా చెల్లెల బిడ్డ అయినా పాలెలైనా బావ కొడుకైనా మరిది కొడుకైనా ఎవరైనా సరే సమాజంలో మనకు ఆస్తి అంటే మన భర్త, ఆస్తే మన పిల్లలు, ఆస్తి మన భర్త అనుకోవాలి. అనుకొని ఆస్తిని బిగించి పట్టుకొని సత్య దగ్గర కొనసాగుతూ దాన్ని మిగిలిస్తే నేను ఆనందంగా శవానికి తీసుకుపోయి భుజంపై మోసుకుపోయి నిన్ను కాలక్షేపం చేసి వస్తారు, నిన్ను అంత్యక్రమాలు చేస్తారు. ఆస్తిని ఎప్పుడే కానీ చేయి జార్చకుని దోస్తులు బిగించి పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు మా ఊర్లో ఒక సంఘటన. ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకుండా భర్త ఉందని అనుకున్నది, కానీ భర్త కూడా చనిపోయిండు. భర్త చనిపోయినాక అడవిలో ఎవరైనా మోసపోతారు దోస్తులు, అలా మోసపోవద్దు. ఆ భర్త పోతో కష్టం చేసి పెట్టిండు, ఆస్తిని ఇచ్చిపోయిండు, కానీ ఆస్తిని ఆమె నిలబెట్టుకోలేకపోయింది. ఎవరో ఇట్లా ఆస్తి ఉండి నీకు పిల్లలు ఉండరా, ఏం చేస్తారు, ఏం కథ, అది ఇది అని అంటే వాళ్ళకు అమ్ముకున్నది, బంగారం చేపించుకున్నది, కూర్చున్నది, తిన్నది, వీళ్ళు పదార్థం ఇచ్చింది, వాళ్ళ పదార్థం ఇచ్చింది, అందరికి ఇచ్చింది, అందరు సాయం చేసింది. కానీ ఆమె సడన్గా కాలు ఇరిగిపడ్డది. కాలు ఇరిగిపడి బుక్కెడు మెతుకులు ఎవరు పెట్టలేక, ఆమె ఆడుకోలేక తినలేక కుమిలి కుసించి చనిపోయింది. దోస్తులు, ఆమె ఎట్లా చనిపోయిందంటే, ఆమె ఎంతలా భగవంతుడు తీసుకుపోయిందంటే సరే, కానీ బుక్కెడు మెతుకుల కొరకు ఒక చెర్ల పడి ప్రాణాలు ఇడుచుకుంది దోస్తులు. అందుకనే ఎప్పుడే కానీ ఆస్తి మన పిలికిట్లా పట్టుకొని చచ్చే వరకు అది ఎవరిదినా సరే, మనల్ని శవ వరకు తీసుకుపోయి మన సంస్కారత్వం మనది అన్నీ చేసినాక ఎవరిదినా మనకు అభ్యంతరం లేదు. కానీ మన ఆస్తి మట్టుకం ఎప్పుడు బిగించి పట్టుకొని కొన వరకు ఆస్తిని పెట్టుకుంటే మీకు గౌరవం, విలువ. బెల్లం ఉంటే ఈగలాలుతుంది అన్న మాట వాస్తవం అది. అందుకనే మీరు ఎప్పుడే కానీ ఆస్తి విషయాలు, బంగారం విషయం ఎవరికి చెప్పొద్దు. మీతోనే సమాప్తం కావాలి. మీరు వచ్చినాక ప్రజలకు చెందాలి, అంతే. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నా సరే వాళ్ళకి చెందాలి. సరేనా ఫ్రెండ్స్? చెప్పిన కదా, బుక్కెడ మెతుకుల కొరకు ఎవరు లేరని బాధపడకండి. మీ ఆస్తి మీకు ఆయుధం, బలం. మీ ఆస్తి ఉంటే మీకు ఎప్పుడు చుట్టాలు పట్టాలు అందరు గౌరవిస్తారు అన్నీ. సరే మరి, బాయ్.